1, 2, 3. Happy birthday! హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గీతు బిట్టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. అవునండి, మా బంగారు తల్లి పుట్టినరోజు అనమాట. హ్యాపీ బర్త్డే టింపు బెట్టి. అండ్ మా టింపు బెట్టిని విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఆశీర్వాదం మా టింపుకి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ మా టింపు బెట్టి పేరు గీతిక అన్నమాట. నేనైతే నేమ్ టింపు అనేసి అంట. 2014 అక్టోబర్ 5న ఆదివారం రోజు మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందన్నమాట. అదే మా టింపు బెట్టి. ఇక అప్పటి నుంచి నాకు ఆ దేవుని దయ వల్ల అన్నీ మంచిగా జరుగుతున్నాయి అన్నమాట. అండ్ ఇదే రోజు ఇలా జరగడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే బర్త్డే అని చెప్తుంది, షోరూమ్ చూపిస్తుంది ఏంటిది అని అనుకుంటున్నారా? అవునండి, యాక్చువల్లీ మేము కార్ తీసుకోవాలని లాస్ట్ ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి అయితే అనుకుంటున్నాం. కానీ ఏదో ఒక కారణం వల్ల పోస్ట్పోన్ అవుతూనే ఉందన్నమాట. ఇప్పుడు కూడా మేము దసరా ముందు తీసుకోవాలని కార్ బుక్ చేసుకుని పంతులు గారిని అడిగినప్పుడు సెప్టెంబర్ 28, 29 మంచి రోజు ఉంది అని చెప్పారన్నమాట. ఇక మేము కూడా అదే 29th అయితే ఆ రోజున ప్లాన్ చేసుకున్నాం. ఇక ఆ రోజు మా బావ వాళ్ళ పెద్ద నాన్న స్వర్గస్థులు అయినారన్నమాట. ఇక 29 ప్లాన్ కూడా క్యాన్సిల్ అయిందన్నమాట. ఇక దసరా తర్వాత 4th అని అనుకున్నాం. ఇక ఎందుకైనా మంచిది ఒకసారి పంతులు గారిని అడుగుదాం అనేసి మళ్ళీ పంతులు గారిని అయితే అడిగినామన్నమాట. అప్పుడు పూజారి ఏమన్నారంటే 4th వద్దండి, అక్టోబర్ 5th చాలా మంచి రోజు ఉందని చెప్పారన్నమాట. ఇక అదే రోజు తీసుకోండి అని చెప్పారు. యాక్చువల్లీ నిజానికి నేనైతే షాక్ అన్నమాట. ఎందుకంటే 2014 అక్టోబర్ 5th ఆదివారం రోజున మా పాప పుట్టింది కదా. ఇక మేము ఎప్పటి నుంచో కార్ తీసుకోవాలనుకుంటున్నాం. ఏదో ఒక డేట్ కూడా ఫిక్స్ అవుతున్నాం, క్యాన్సిల్ అవుతూనే ఉంది. మళ్ళీ 2025 అక్టోబర్ 5th ఆదివారం వచ్చిందన్నమాట. ఇక అదే సేమ్ డేట్ కలిసి రావడం అంటే నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మా ఇంటి మహాలక్ష్మి పుట్టినరోజు ఇంత మంచిదా అనేసి అయితే నేను అసలు చెప్పలేనంత హ్యాపీ అన్నమాట. యాక్చువల్లీ దసరా ముందు తీసుకొని పాప పుట్టినరోజు టెంపుల్కి వెళ్ళి పూజ చేయించుకుందాం అనుకున్నాం. ఇక ఆమెకి బర్త్డే గిఫ్ట్గా కూడా ఉంటుంది అనేసి అయితే మా ప్లాన్ ఉండేది. కానీ ఇలా జరగడం నిజంగా హ్యాపీ, అంటే అసలు ఏదో మ్యాజిక్ జరిగింది అన్నట్టు అనిపించింది అన్నమాట. ఇక మేము మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇక షోరూమ్కి వెళ్ళేసరి అయితే మా తమ్ముడు అండ్ మా కజిన్స్ వాళ్ళైతే ఇక షోరూంలో మాకన్నా ముందే ఉన్నారన్నమాట. ఇక మా మర్దలైన మా తమ్ముడు అయితే ఇక మా పాప బర్త్డే అనేసి ఇక కేక్ కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇక మాకైతే మేము వెళ్ళే వరకు తెలియదు అన్నమాట వాళ్ళు కేక్ తీసుకొచ్చారు అనేసి. ఇక కార్ ఓపెనింగ్ చేసిన తర్వాత అయితే ఇలా మా పాప బర్త్డేకి అయితే కేక్ కట్ చేయించిన వాళ్ళు. ఇక ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా టింపు బెట్టి ప్రతి బర్త్డేకి ఏదో ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకొస్తాం. కానీ ఈసారి అయితే కార్ గిఫ్ట్. యాక్చువల్లీ మేము అదే చెప్పినా కదా, దసరా ముందే తీసుకొని ఆమె బర్త్డే రోజు సర్ప్రైజ్ చేద్దాం అనేసి అయితే అనుకున్నాం. కానీ ఇంకా కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ అవుతూనే వచ్చింది. ఇది కూడా మంచిది అనిపించింది. ఎందుకంటే లాస్ట్కి ఇక ఆమె బర్త్డే రోజే కార్ తీసుకోవడం ఇది కూడా పెద్ద సర్ప్రైజ్ అన్నమాట. ఇక వాళ్ళు అడిగినట్టే కియా తీసుకున్నాం కార్ వచ్చేసి. అండ్ సన్ రూఫ్ వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు పెద్దగా అంటే ఇద్దరు పెద్దగా అయ్యారు కదా, ఇప్పుడు అవసరం లేదులే సన్ రూఫ్ ఓపెన్ టాప్ వద్దనేసి అయితే అనుకున్నాం. కానీ మా బిడ్డు కన్నా అండ్ మా టింపు బెట్టి ఇద్దరు ఒప్పుకోలేరు అన్నమాట. లేదు ఓపెన్ టాపే తీసుకోవాలి, తీసుకుందాం వద్దు మమ్మీ అనేసి అయితే ఇద్దరు అన్నారు అన్నమాట. ఇక సరేలే వాళ్ళు వాళ్ళు కావాలనుకుంటున్నారు కదా తీసుకుందాం అనేసి అయితే సన్ రూఫ్ అయితే ఓపెన్ టాప్ అయితే కార్ తీసుకున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ ఆమెకి ఈ బర్త్డేకి ఆమెకి నచ్చింది ఆమె డ్రెస్ అన్నమాట. ఇక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఆ డ్రెస్ అయితే అస్సలు నచ్చలేదంట ఆమెకి. డ్రెస్ అసలు 2 days తిరిగిన డ్రెస్ కోసం అయితే ఆమెకి నచ్చినాయి మాకు నచ్చట్లేదు, మాకు నచ్చింది ఆమెకి నచ్చలేదు. లాస్ట్కి అయితే ఫైనల్గా ఈ కలర్ అయితే డ్రెస్ తీసుకున్నాం. నిజంగా మాకైతే చాలా బాగా అనిపించింది, కానీ ఆమెకు నచ్చలేదంట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూడండి. ఫైనలీ ఫస్ట్ ఫ్యామిలీ కార్ అయితే కొనేసుకున్నాం. చాలా హ్యాపీ అన్నమాట.